హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ స్టడీస్ వెంకటేష్. ఈసారి ఐపీఎల్లో ఢిల్లీ, పంజాబ్, ఆర్సీబీ, లక్నో ఇలాంటి టీమ్స్ ఇంప్రెసివ్గా ఆడుతున్న మాట నిజమే, కానీ క్వైట్లీ ఎఫిషియెంట్గా వీళ్ళందరికంటే ముందుకు తీసుకుపోతున్న టీం గుజరాత్ టైటన్స్. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత వరుసగా 4 మ్యాచ్లు గెలిచారు. 8 పాయింట్స్తో దే ఆర్ అట్ ది టాప్ ఆఫ్ ది టేబుల్ టాపర్గా ఎమర్జ్ అయ్యారు. ఈరోజు మ్యాచ్ నెంబర్ 23లో వెన్ దే బీట్ రాజస్థాన్ రాయల్స్ బై హ్యూజ్ మార్జిన్ ఆఫ్ 58 రన్స్, 58 రన్స్ తేడాతో ఓడిపెట్టారు. సో టేబుల్ టాపర్గా ఉండడమే కాదు, నెట్ రన్ రేట్లో కూడా వాళ్ళందరికంటే ముందున్నారు. సో ఈసారి చాలా చాలా ఇంప్రెసివ్గా ప్రతి మ్యాచ్కి ఇంప్రూవ్ అవుతున్న టీం ఏదంటే ఖచ్చితంగా గుజరాత్ టైటన్స్. సో ఫస్ట్ బ్యాటింగ్ చేశారు వాళ్ళు, టాస్ ఓడిపోయి లక్కీగా డ్యూ ఫ్యాక్టర్ లేదు కాబట్టి సెకండ్ బౌలింగ్ చేసినా కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. కానీ వాళ్ళు 217 ఎప్పుడైతే బోర్డు మీద పెట్టారో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన తర్వాత, డ్యూ ఫ్యాక్టర్ ఉన్నా సరే దానికి సరిపడా రన్స్ వాళ్ళు చేసినట్టు చెప్పాలి. డ్యూ ఫ్యాక్టర్ ఉంటే మీరు ఒక 20 రన్స్ ఎక్స్ట్రా చేయాల్సి ఉంటుంది. సో 200 కంటే ఎక్కువ ఒక 70 రన్స్ చేశారు కాబట్టి ఓవరాల్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉందని చెప్పాలి. సో 217 బోర్డు మీద పెట్టినప్పుడే దే ఆల్మోస్ట్ వన్ ద మ్యాచ్. సో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ దే సర్వైవ్ ది ఫైరీ స్పెల్ ఆఫ్ జోఫ్రా ఆర్చర్ వచ్చే కానీ వెరీ క్విక్ అండ్ వెరీ వెరీ ఎఫెక్టివ్. శుభ్మన్ గిల్ని అవుట్ చేశారు ఒక బాల్ జస్ట్ మూవింగ్ ఇన్, గాట్ వెరీ వెరీ క్విక్ 148 km/h. సో శుభ్మన్ గిల్ని బ్యాట్కి మధ్యన గ్యాప్లో క్లీన్ బౌల్డ్ చేశాడు. సో శుభ్మన్ గిల్ యూజువలీ డస్ వెల్ ఇన్ అహ్మదాబాద్, కానీ నాట్ దిస్ టైం. అతను కెప్టెన్ ఎర్లీగా అవుట్ అయినా సరే సాయి సుదర్శన్ ప్లేడ్ వండర్ఫుల్. 82 రన్స్ చేశాడు, 155 స్ట్రైక్ రేట్తో. దట్ వాజ్ ఏ సూపర్ ఇన్నింగ్స్ ఫ్రమ్ సాయి సుదర్శన్. ప్రత్యేకత ఏంటంటే కన్సిస్టెంట్గా ఆడుతుంది. ఈ సీజన్లో నికోలస్ పూరన్ తర్వాత సెకండ్ హైయెస్ట్ రన్ గెటర్, జస్ట్ ఒక 10 రన్స్ ఎంత తేడా ఉంది వాళ్ళిద్దరికి. అండ్ వెరీ వెరీ కన్సిస్టెంట్. గతంలో ఏంటంటే స్ట్రైక్ రేట్ కొంచెం డౌన్ ఉండేది, కానీ స్ట్రైక్ రేట్ కూడా బాగుంది. రైట్ టైంలో కొన్ని బ్రహ్మాండమైన షాట్స్ అతని బ్యాట్ నుంచి మనం చూస్తున్నాం. ఆ మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ, ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఈస్ ప్రోగ్రెసింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో సాయి సుదర్శన్ ఆ టీంకి ప్రధానమైన బ్యాట్స్మెన్గా మనకి ఎమర్జ్ అవ్వడం చూసాం. బట్లర్ తన ఫార్మర్ ఫ్రాంచైజ్ మీద బాగా స్టార్ట్ చేశాడు, బట్ హీ కుడ్ స్కోర్ ఓన్లీ 36. తీక్షణ అతను అవుట్ చేశాడు. షారుఖ్ ఖాన్కి ప్రమోషన్ ఇచ్చారు, నెంబర్ 4 ఆడిచ్చారు. వాషింగ్టన్ సుందర్ జాడలేదు. లాస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ మీద ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు, కానీ ఈసారి అతన్ని అంటే బస్ స్పిన్నర్స్కి అక్కడ పెద్ద హెల్ప్ లేదు అనుకుని ఒక ఎక్స్ట్రా పేసర్ కోసం వాషింగ్టన్ సుందర్ ఆడించలేదు. సో అతని ప్లేస్లో షారుఖ్ ఖాన్ నెంబర్ 4 పంపించారు. షారుఖ్ ఖాన్ ఆల్సో ప్లేడ్ వెల్ అండ్ హీ స్కోర్డ్ 36 రన్స్ మంచి స్ట్రైక్ రేట్తో. సో ఈ 3 నాక్స్ వాళ్ళకి టాప్ ఆఫ్ ది ఆర్డర్లో. తర్వాత కొంచెం తడబడినప్పటికీ కూడా చివరిలో మనకి 2 ఇంపార్టెంట్ నాక్స్, రాహుల్ తెవతియా అండ్ రషీద్ ఖాన్ ఇద్దరు కూడా ఒక 21 ఒక 13-14 ఒకరు చేయడంతో ఏంటంటే క్విక్గా చేయడంతో దే గాట్ దట్ 217 రన్స్ ఆన్ ద బోర్డ్. రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్లో సందీప్ శర్మ వాజ్ ఇంప్రెసివ్, బట్ తుషార్ దేశ్పాండే కొద్దిగా రన్స్ ఇచ్చాడు. తీక్షణ 2 కీ వికెట్స్ తీశాడు. బట్ ఓవరాల్గా వాళ్ళ బౌలింగ్ అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు, ఎక్స్పార్ట్ ఫ్రమ్ జోఫ్రా ఆర్చర్ అని చెప్పాలి. పిచ్ కూడా వెరీ గుడ్ ఫర్ బ్యాటింగ్. పిచ్ చాలా బ్యాటింగ్ బాగా అనుకూలంగా ఉండే పిచ్ అది. సో 217 ఇస్ గుడ్ స్కోర్, బట్ ఇట్ వాజ్ గెటబుల్. మరీ అది చేయలేని స్కోర్ ఏమీ కాదు. బట్ ఏమి కలిసి రాలేదు రాజస్థాన్ రాయల్స్, ఎందుకంటే స్టార్టింగ్లోనే యశస్వి జైస్వాల్ అవుట్ అయ్యాడు. సో అర్షద్ ఖాన్ బౌలింగ్లో లెఫ్ట్ హ్యాండర్స్కి వాళ్ళు ఒకటే స్ట్రాటజీతో వెళ్ళారు. సిరాజ్ కానీ అర్షద్ ఖాన్ కానీ ఎలా బౌలింగ్ వేశారంటే అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్, వైడ్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వేసి ట్రాప్ పెట్టారు. అక్కడ పాయింట్ బౌండరీలో ఫీల్డర్ ఉన్నాడు. సో దాన్ని వైడ్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేసిన బాల్ని కట్ చేసే ప్రయత్నం చేస్తారు కదా, అందులో పవర్ ప్లేలో కాస్త ఫేరీగానే ఆడతారు. అలాగే అవుట్ అయ్యాడు. అలాగే యశస్వి అవుట్ అయ్యాడు. సిరాజ్ బౌలింగ్లో మరొక లెఫ్ట్ హ్యాండర్ నితీష్ రాణా అవుట్ అయ్యాడు. సో 2 వికెట్లు వెంటనే పడ్డాయి. సంజు శాంసన్ లుక్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. సంజు శాంసన్ కొట్టిన కొన్ని షాట్స్ చూస్తుంటే నోరెళ్ళ పెట్టాల్సి వచ్చింది, అంత మంచి టచ్లో కనిపించాడు. కానీ అతను కూడా క్విక్ రన్స్ చేసే ప్రయత్నంలో 41 ఎంతో చేశాడు. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో ఒకటి. ప్రసిద్ధ్ కృష్ణ గాట్ 3 వికెట్స్. సో హీ వాజ్ ఆల్సో వెరీ ఇంప్రెసివ్. సో వీళ్ళ బౌలింగ్ ఎఫిషియన్సీ కూడా మనం మెచ్చుకోవాలి. అర్షద్ ఖాన్ లాంటి బౌలర్, కుల్దీప్ కేజ్రోలియన్ తీసుకొస్తే అతను ఒక వికెట్ తీసి ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు సీజన్లో. సో ఈ 4 పేసర్స్ బ్రహ్మాండంగా బౌలింగ్ వేశారు. ప్లస్ రషీద్ ఖాన్ ఫామ్లోకి వచ్చాడు.
రషీద్ ఖాన్ తక్కువ రన్స్ ఇవ్వడమే కాకుండా 2 వికెట్లు తీశాడు. బ్యాటింగ్లో కొన్ని రన్స్ చేశాడు, క్యాచ్లు పట్టాడు. సో రషీద్ ఖాన్ ఫామ్లోకి రావడం వాళ్ళకి పెద్ద ప్లస్. ఎందుకంటే అతను ఫామ్లో లేకపోవడంతో కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది వాళ్ళకి. అండ్ సాయి కిషోర్ ఎప్పటిలాగే లేట్గా బౌలింగ్కి వచ్చిన అతను కూడా చివరి 2 వికెట్లు తీశారు. 19.2 ఓవర్స్లో వాళ్ళు ఆల్అవుట్ అయ్యారు. 156 ఎంతో చేశారు. చాలా చిన్న స్కోర్కే అవుట్ అయిపోయారు వాళ్ళు. సో దే కుడ్ నాట్ మేక్ ఇట్ బిగ్. రాజస్థాన్ రాయల్స్ మిగతా వాళ్ళు ఎవరు పెద్దగా రాలేదు. హెట్మైర్ ఒక 50 చేశాడు, కానీ అతనికి ఎవరు సపోర్ట్ చేయని పరిస్థితి. హెట్మైర్ లుక్ గుడ్, మంచి షాట్స్ కొట్టాడు, కానీ మిగతా వాళ్ళు సపోర్ట్. రియాన్ పరాగ్ ఆల్సో సంజు శాంసన్ లాగే చాలా ఇంప్రెసివ్గా ఒక 3 సిక్స్లు ఏమో కొట్టాడు. 3 సిక్స్లు కూడా ఒకదాని మించిన ఒక షాట్ అది. బట్ అతను కూడా దాన్ని పెద్ద నాక్గా కన్వర్ట్ చేయలేకపోయాడు. వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే అదే బ్యాట్స్మెన్ సెటిల్ అవుతున్నారు, బట్ దాన్ని పెద్ద నాక్స్గా కన్వర్ట్ చేయలేకపోతున్నారు. సో అదే వీళ్ళకి ప్రాబ్లంగా కనిపిస్తుంది. బట్ గుజరాత్ వాళ్ళకి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. అలాంటి ఈజీ పిచ్ మీద కూడా వాళ్ళు చాలా చాలా ఎఫిషియెంట్గా బౌలింగ్ చేయడం అనేది మనం చూసాం. సో చాలా పెద్ద మార్జిన్తో 58 రన్స్ మార్జిన్తో వాళ్ళు గెలిచేస్తారు. వాళ్ళు 6 బౌలర్స్ని యూజ్ చేస్తే 6 వికెట్స్ వచ్చినాయి. 6 వికెట్స్ వచ్చినాయి. సో దే మస్ట్ బి వెరీ వెరీ హ్యాపీ. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే 6 బౌలర్స్లో ఎవరు కూడా డబుల్ డిజిట్ అంటే 10 రన్స్ ఇవ్వలేదు. అందరు కూడా బిలో 10 ఇచ్చారు. ఈ ఐపీఎల్లో ఓవర్కి ఎకానమీ లెస్ దాన్ 10 ఉండడం అంటే అది గ్రేట్ అచీవ్మెంట్ కదా. సో ఆ రకంగా చూస్తే వీళ్ళు ఎంత ఎఫిషియెంట్గా బౌలింగ్ చేస్తున్నారు. చాలా ఫ్లాషీ పర్ఫార్మెన్సెస్ ఏం లేవు, అందరూ కంబైన్డ్గా కలిసి పర్ఫామ్ చేస్తున్నారు. బట్ స్టిల్ దే ఆర్ గెటింగ్ దోస్ రిజల్ట్స్, వండర్ఫుల్ రిజల్ట్స్. సో దానికి వాళ్ళ కోర్టుని మెచ్చుకోవాలి మనం, ఆశీష్ నెహ్రాని అండ్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా వాళ్ళు బాగా లీడ్ చేస్తున్నాడు. సో చాలా చాలా ఎఫిషియెంట్గా గుజరాత్ టైటన్స్ ముందుకెళ్ళడం మనం చూస్తున్నాం. మనం ఎక్స్పెక్ట్ చేయలేదు గుజరాత్ టైటన్స్ ఎంత బాగా ఆడతారు అని అనుకోలేదు. పేపర్ మీద అంత గొప్పగా కనబడలేదు ఆ టీం. కానీ మెల్లమెల్లగా వాళ్ళ మిడిల్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయినాయి. ఈ మ్యాచ్లో షెర్ఫెన్ రూదర్ఫర్డ్ లాంటి ప్లేయర్స్ ఫెయిల్ అయినా సరే ఓవరాల్గా దే హ్యావ్ డన్ రియల్లీ వెల్. సో అందుకే దే ఆర్ ది టీమ్ టు బీట్. సో వరుసగా 4 విజయాలు సాధించారు కాబట్టి ఆషామాషి విషయం కాదు. ఈ మొమెంటం వాళ్ళు కంటిన్యూ చేయాలి. బట్ ఎట్ ప్రజెంట్ దే ఆర్ లుకింగ్ గుడ్. అండ్ రాజస్థాన్ రాయల్స్ డిసప్పాయింటింగ్. వాళ్ళు ఈ మ్యాచ్కి వచ్చే వరకు 2 వరుస విజయాలతో వచ్చారు, కానీ ఇక్కడ బ్రేక్ పడింది వాళ్ళకి. బట్ టీం అంత ఘోరంగా ఏమీ ఫెయిల్ అయిందని అనుకోవడానికి లేదు. ఇప్పటికీ టీం బాగానే ఉంది. హసరంగా ఈ మ్యాచ్ ఆడలేదు, ఎందుకంటే అదే పర్సనల్ రీజన్స్ చెప్పి ఫజల్ ఫరూక్ని ఆడించారు. అతను కూడా ఎక్కువ రన్స్ ఇవ్వలేదు, కానీ పెద్ద ఇంప్రెసివ్గా ఏమద్దా అనిపించలేదు. ఇనీషియల్గా ఫస్ట్ ఓవర్ బాగా వేసాడు, ఈ మేడ్ ద బాల్ స్వింగ్. బట్ ఓవరాల్గా హసరంగా ఉండుంటే బాగుండేదేమో. హసరంగా ఉంటే డిఫరెంట్గా ఉండేది పరిస్థితి. బట్ ఎనీవే, big win for Gujarat Titans, and they are at the top of the table.